అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు మన ఛానల్లో ఎప్పుడైనా భక్తి గీతాలే అప్లోడ్ చేస్తూ వస్తున్నాం కాబట్టి ప్రతిసారి అలా చేస్తే చూసే నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ ఏదైనా ఒక మంచి గుడి చూపించాలన్న ఉద్దేశంతో అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాను. మన అనంతగిరిలో ఉంటుంది. వికారాబాద్ నుంచి తాండూరు పోయే బస్సు ఎక్కితే ఇక్కడ దిగొచ్చు. ఇక గుడిలో ఎంటర్ అవుతుంటే మనకి లెఫ్ట్ సైడ్లో స్వామివారి ఊరేగింపు రథం ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. అదే దారి. ఇలా లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి ఆడ చెప్పులు ఇచ్చిన తర్వాత ఇంకా ఆ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రధాన ద్వారం ఇది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం అని చెప్పి బ్యానర్ కూడా రాసి ఉంది. అలా స్వామివారికి మొక్కుకొని లోపలికి వెళ్దాం. అక్కడ గంట ఉంది కదా, స్వామి నేను వచ్చిన నీ దర్శనం కోసం అని గంట మోగిద్దాం. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే గుడి మాత్రం చాలా బాగుంది. పురాతనమైన ఆలయం. పక్కనే సత్యనారాయణ స్వామి వ్రత మండపం ఉంది. చాలా వ్రతాలు జరుగుతున్నాయి లోపల. ఈ బ్యానర్ అర్థమైందో నాకైతే ఇంతవరకు తెలియదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కింద కామెంట్లో పెట్టండి. దయచేసి మిత్రులకు కొద్దిగా ఉపయోగపడుతుంది. అక్కడ నుండి స్వామివారి దర్శనానికి దారి ఉంటుంది. కిందికి రైట్ సైడ్ తీసుకుంటే కిందికి ప్రశాంతంగా ఉంది. అసలు చాలా బాగుంది అన్నట్టు గుడి. ఇక ఆ నుంచి మనం ఒక్కసారి లెఫ్ట్ తీసుకుంటే అసలు గుడి మాటల్లో వర్ణించలేని అంత బాగున్నది. నేను ఫోన్లో చూపించే కంటే మీరు పోయిన వాళ్ళు అయితే ఒకవేళ పోవాలనుకుంటే మాత్రం వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది. నిజం చెప్తున్నా 100%. ఇక్కడ రాతి మీద చెక్కిన విగ్రహాలలో ఈ విగ్రహం ఏదో నాకైతే అర్థం కాలే, అందుకే నేను చెప్పలేకపోతున్నా. పక్కన ఆంజనేయ స్వామి వారిది అయితే అర్థమవుతుంది. ఎంత బాగా చెక్కిరో చూడండి. ఇక పక్క నుంచే దర్శనానికి వెళ్ళాలి మనం. లోపలికి వీడియో ఉండదు, కెమెరా అలౌడ్ ఉండదు, వీడియో తెలియదు. బయటకు వచ్చినాం. ఇప్పుడు బయట నుంచి చూస్తే కూడా సేమ్ ఫీల్ ఉంది అన్నమాట. చాలా బాగుంది. ఆ నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ పోతే కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మీకు లడ్డు పులిహోర ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు తీసుకొని రావాలి. చూసుకోండి, ఎందుకంటే ఆన్లైన్ పనిచేయదని వాళ్ళు ముందే ఆడ బోర్డు పెట్టారు. చూసుకోండి, భక్తులు ఇబ్బంది పడకుండా. అట్లనే కిందికి వచ్చిన తర్వాత మనం మూసీ నది జన్మస్థానం దగ్గరికి పోవాలి. పోతున్నప్పుడు ఇక చూస్తే అఖండ జ్యోతి ఉంది. పక్కనే గుడి ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం పక్కనే మనకు ఆలయ చరిత్ర మొత్తం రాసిపెట్టింది. ఆలయ చరిత్ర గురించి నేను షార్ట్ వీడియో పెట్టిన, చూడండి. ఆడ పిల్లలు వీడియో తీసుకుంటే లేచిపోతారు. చెప్పిన ఆల్రెడీ వాళ్ళు. ఇదే మనం చూసిన పుష్కరిణి. ఆ పైనుంచి దిగటం అక్కడ పైన గుడి ఉంటుంది. కిందికి దిగి ఈ పుష్కరిణి చూడాలి. ఇదే మూసీ నది కారణం. ఇక్కడనే మూసీ నది పుట్టింది అన్నట్టు. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ కొద్దిగా మాత్రమే నాకు సపోర్ట్ చేయండి.